మండల కేంద్రమైన నకిరికల్లు స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నందు బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. కుమార షష్ఠి పురస్కరించుకొని గ్రామంలో కావడి మహోత్సవం జరుగుతుందని, ఇంకా స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు, గణపతి హోమం, కన్నుల పండుగ, స్వామివారి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుందని చెప్పారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ మరియు అన్న ప్రసాదాల వితరణ జరుగుతున్నాయని తెలిపారు. నకరికల్లు మండలం నకరికల్లో వేంచేసి ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత షణ్ముఖ కుమారస్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గ్రామ మేడ కావిడి ఉత్సవం ఈ గ్రామ కావిడోత్సవ కార్యక్రమం అనంతరం దేవాలయంలో స్వామివారికి ఏకదాటిగా విశేష అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత హోమ కార్యక్రమం, శాంతి హోమాలు జరుగుతాయి, శాంతి కళ్యాణం జరుగుతుంది, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా స్వామివారు యొక్క విశేష సేవలు తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క గ్రామస్తులు, గ్రామ కమిటీ వాళ్ళు, ఆలయ కమిటీ వాళ్ళు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఈ విధంగా నిర్వహిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమున ఎన్నో సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఉదయం గోపూజతో మొదలుకొని శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో సహా పూర్తి జరుగుతుంది. ఈ యొక్క గ్రామస్తులు, ఆలయ భక్తులు, కమిటీ సభ్యులు అందరి యొక్క సహాయ సహకారాలతో అంగరంగ వైభవపేతంగా సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమున గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ సంతాన ప్రాప్తి, అలానే వివాహ ప్రాప్తి కలగజేసేటువంటి యొక్క షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇక్కడ కొలువుని ఉన్నాడు. అదేవిధంగా ఆ యొక్క స్వామి మీద నమ్మకంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఎంతో అద్భుతమైనటువంటి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని ఈరోజు మనందరము కూడా జరుపుకుంటాము.